హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ ఫ్యాషన్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే క్రొకడైల్ వాటర్ ఫాల్ సింక్ అన్బాక్సింగ్ మరియు రివ్యూ ఉండబోతుంది. రివ్యూ ఆఫ్టర్ 1 మంత్ యూసేజ్ తర్వాత నా జెన్యూన్ రివ్యూ చెప్పబోతున్నాను అనమాట. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తీసుకొని చాలా రోజులే అయింది, కానీ వాడబట్టి అంటే కంటిన్యూస్గా వాడబట్టి 1 మంతే అయిందనమాట. తీసుకున్నప్పటి నుంచి అప్పుడప్పుడు వాడాం, కానీ కంటిన్యూస్గా ఇంటికి వచ్చిన తర్వాత నుంచే వాడుతున్నాము. సో 1 మంత్ రివ్యూ అనే చెప్తున్నాను నేను. సో దీంట్లో ఏమేమి వచ్చాయంటే సింక్ అండ్ హ్యాండ్ వాష్ది బాటిల్ క్లీనర్ది వచ్చింది, ఇంకా ప్యూరిఫైయర్ కోసం వాడే ట్యాప్ వచ్చిందనమాట. ఇంకా పెద్ద మెయిన్ ట్యాప్ కూడా వచ్చింది, చూసారు కదా. ఇది కూడా వచ్చింది ఒక బౌల్. దీన్ని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. ఇదేమో చాపింగ్ బోర్డ్, ఇది కూడా వచ్చిందనమాట. చాపింగ్ బోర్డ్ ఇంతవరకు వాడలేదు, అందుకే అలాగే ఉంది కవర్. సో ఇది కూడా వాడలేదు, అలాగే అందుకని దుమ్ము పట్టిపోయి ఉంది. కానీ చాలా రకాలుగా యూస్ఫుల్గా ఉంటుంది ఇది, ఇక నుంచి వాడాలి. చూసారు కదా, ఇలా దీంట్లో పెట్టేసుకొని వాడుకోవచ్చు. దాంట్లో పెట్టుకొని ఎక్కడ కావాలంటే అక్కడ ట్యాప్ కింద వాటర్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి వచ్చే వాటర్ ఇందులోకి పెట్టుకుంటే మంచిగా కూరగాయలు ఇంకా ఫ్రూట్స్ అన్నీ క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఏమైనా సోక్ చేసుకోవాలనుకుంటే ఆ మిడిల్లో ఉంది కదా, అదిని పెట్టి మంచిగా సోక్ చేసుకోవచ్చు. ఏమైనా క్లాత్స్ కానీ లేదంటే స్టవ్ కడిగినప్పుడు స్టవ్ యాక్సెసరీస్ ఉంటాయి కదా, వాటిని ఇందులో పెట్టేసుకొని మంచిగా సోక్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, మనం కూరగాయలు కడుక్కున్న తర్వాత వాటిని దాంట్లోంచి వాటర్ కిందకి వెళ్ళాలంటే అది తీసేస్తే సరిపోతుంది, మంచిగా కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. చాలా యూస్ఫుల్గానే ఉంటుంది ఇది. ఇంతవరకు అయితే నేను వాడలేదు, బౌల్స్తోనే కడుక్కుంటాం కదా, అది ఇంతకుముందు ఉన్న అలవాటే, దీన్ని కూడా అలవాటు చేసుకోవాలి ఇప్పుడు ఇంకా. అండ్ బాటిల్ క్లీనర్ కూడా వచ్చిందని చెప్పాను కదా, దాన్ని పెట్టించాం ముందు, కానీ ఇంకొక ట్యాప్ కూడా మాకు అవసరం ఉండే అనమాట. ఇంకా వేరే దగ్గర పెట్టడానికి ఆప్షన్ లేదు కాబట్టి ఇంకో ట్యాప్ పెట్టడానికి ఆ బాటిల్ క్లీనర్ని తీసేయించాల్సి వచ్చింది. బాటిల్ క్లీనర్ తీసేయించి ఆ స్టీల్ ట్యాప్ కనిపిస్తుంది కదా మీకు, దాన్ని పెట్టించాము. అది డైరెక్ట్ బోర్ వాటర్ వస్తాయన్నమాట దాంట్లోంచి. సో అది అవసరం ఉంది కాబట్టి బాటిల్ క్లీనర్ అంతగా యూజ్ చేయం కదా అనేసి అది తీసేసామన్నమాట. చూసారు కదా, ఈ బౌల్ పైన అంటే పైన పెట్టుకోవచ్చు, కిందకంటే కిందకు పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. హ్యాండ్ వాష్ది చూసారు కదా, కింద బాటిల్ ఉంటుంది, దాంట్లో ఫిల్ చేసుకొని పెట్టేసుకోవడమే. పైనుంచి మంచిగా నొక్కితే సరిపోతుంది, అందులోంచి హ్యాండ్ వాష్ వస్తుంది అన్నమాట. సో సింక్ దట్టిగా ఉన్నప్పుడు క్లీన్ చేసుకోవడం చూపిస్తున్నాను నేను ఇక్కడ. చూసారు కదా, ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే అక్కడ కలర్ పోయింది, కొంచెం ఏదో ఒక లైన్ లాగా ఉండే, అదేమో మరక ఏమో అనుకొని కొంచెం ఇలా గట్టిగా రాశాను, కొంచెం ఎక్కువ కలర్ పోయిందనమాట. అది తిప్పేది కూడా కొంచెం కలర్ పోయిందనమాట, గోల్డ్ కలర్ ఉండే మొత్తం, అది కొంచెం కలర్ పోయింది, చూసారు కదా. అండ్ అది తిప్పడం కూడా కొంచెం కష్టంగానే ఉంది, ఇలా సైడ్కి తిప్పేది కాకుండా నార్మల్ ట్యాప్స్కి వచ్చినట్టు దీనికే వచ్చి ఉంటే బాగుండేది. అదొకటైతే నేను చెప్పగలను, మిగతాదంతా చాలా బాగుంది సింక్. అదొకటి ట్యాప్ తిప్పడం అనేది చాలా కష్టంగా ఉంది. బౌల్తో సబ్బు చేతులతో అయితే ఇంకా తిప్పడం అస్సలు అవ్వట్లేదన్నమాట. సో దానికోసమని మగ్లో కొన్ని వాటర్ పెట్టుకోవాల్సి వస్తుంది. బౌల్ తోమేటప్పుడు ముందుగా కొన్ని వాటర్ పక్కన పెట్టుకొని బౌల్ తోమగానే ముందుగా చేతులు కడుక్కొని ఆ తర్వాత ట్యాప్ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇదొక్కటే డిసడ్వాంటేజ్ ఉంది దీంట్లో. అదొక్కటి అక్కడ కాకుండా నార్మల్ ట్యాప్కి ఇలా మనం తిప్పుకుంటాం కదా అటు ఇటు అనుకున్నట్టు అలా వచ్చి ఉంటే బాగుండేది. అలా వచ్చేవి కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి, సో చూసుకొని అలా వచ్చేవి మాత్రమే కొనుక్కోండి మీరు. బౌల్ క్లీనింగ్ అయినా సింక్ క్లీనింగ్ అయినా చాలా ఈజీ. చూసారు కదా, పైన ఉన్న బటన్తో మంచిగా కిందకి లాక్కుంటూ క్లీన్ చేసుకుంటే మనకి ప్రెషర్ ఎక్కువగా వస్తుంది, క్లీన్ చేయడం ఈజీ అయిపోతుంది అన్నమాట సింక్. తర్వాత దాంట్లోకి చెత్త వెళ్ళిన తర్వాత దాన్ని బౌల్ని తీసేసి డస్ట్బిన్లో దులిపేసుకొని తర్వాత దీంట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది.
చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. సింక్ గురించిన వీడియో మీకు ఎందుకు పెట్టానంటే, ఇంతకుముందు హోమ్ సిరీస్లో భాగంగా అన్ని టైల్స్ గురించి అన్నీ పెడుతూ వస్తూ ఉన్నాను కదా. ఇల్లు స్టార్ట్ అయినప్పటి నుంచి కొన్ని మీకు యూస్ఫుల్ అవుతాయి అనిపించినవి మాత్రం పెడుతూ వస్తున్నాను. సో అందుకని ఇది కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుందని పెట్టాను అనమాట. ఇంతవరకు ఎవరైనా ఆ ప్లేలిస్ట్ చెక్ చేయకపోతే తప్పకుండా చెక్ చేయండి. చాలా యూస్ఫుల్గా ఉంటాయి వీడియోస్ అన్నీ. సో ఇదన్నమాట వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి. ఎవరైనా ఇల్లు కట్టుకునే వారికి, కొత్తగా కట్టుకోవాలనుకునే వారికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి వీడియోస్ అన్నీ. తప్పకుండా పంపించండి మీ ఫ్రెండ్స్కి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.